ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14:27. టుడేస్ గాడ్స్ ప్రామిస్, మై పీస్ ఐ గివ్ unto you. John's Gospel chapter 14 verse 27. May God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. శ్రేష్టమైన దేవుని వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. మై పీస్ ఐ గివ్ unto you. నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. అవును, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క వాక్యం ఎంతో సత్యం. దేవుని వాగ్దానాలు ఎంతో నిజమైనవి. దేవుడు ఎంతో వాస్తవమైనటువంటి వాడు. లోకములో అన్నీ ఉన్నాయి, కానీ ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబములో, ప్రతి దేశములో, ప్రతి సంఘములో దేవుని యొక్క శాంతి లేని కారణాన్ని బట్టి మనుషుడు పైకి చాలా బాగుంటున్నాడు, కానీ హృదయంలో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక, సమాధానము లేక మనుషుడు కుమిలి కుమిలి మరి లోపల బాధతో, వేదనతో, దుఃఖముతో ఎవరికి చెప్పుకోలేక, తన భర్తను గురించి చెప్పుకోలేక, తన భార్యను గురించి చెప్పుకోలేక, తన బిడ్డలను గురించి చెప్పుకోలేక, తన కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్పుకోలేక మరి ఎంతో నలిగిపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానం ఎంత వాస్తవమైనది. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ వాగ్దానాన్ని ప్రభు నీకిస్తూ ఉన్నాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు. మై పీస్ ఐ గివ్ unto you. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. ఇది ఉచితముగా ఇచ్చేది, ఇది దేవుడిచ్చేది. ఇది నీకు కావాలని కోరుకుంటే నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మోకాళ్ళ మీద తగ్గించుకొని దీనుడివై, దీనురాలువై సర్వమును సమస్తమును పక్కన పెట్టి, ప్రభువా, నీ శాంతి నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు అనుగ్రహించు. ప్రియ స్నేహితుడా, సహోదరి, నీకు అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, ధాన్యం ఉంది, బిడ్డలున్నారు, చక్కని భర్త ఉన్నాడు, భార్య ఉంది, మరి ఉద్యోగం, ఆస్తి సమస్తం ఉన్నాయి. కానీ నీకు మరి దేవుడిచ్చే సమాధానం లేదు. అది నీకు దూరంగా ఉంది. ఆ సమాధానం నీకు కావాలని కోరితే దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. సంపూర్ణంగా ఖాళీ చేసుకో. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిని గణపరచు, దేవుని ఇంటిని గణపరచు, దేవుని బిడ్డలను గణపరచు, దేవుని సేవకులను గణపరచు. దేవుని గణపరిస్తే అందరినీ గణపరుస్తావు. లేకపోతే నువ్వు తక్కువగా అంచనా వేస్తావు. నీకున్న వాటిని బట్టి మరి వాటిని ఘనంగా ఎంచుకొని మిగిలిన వారిని తక్కువగా ఎంచితే దేవుని దృష్టిలో
అది నీకు ఆశీర్వాదం కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవిస్తాడు. ఈ దినమంతా మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ దేవుని కాపుదల, దేవుని భద్రత, ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు అలాగూ మీకు, మీ కుటుంబాలకు సహాయం చేయనుగాక. ఈ యొక్క సంవత్సరం యొక్క చివరిలో దేవుని యొక్క నెమ్మదిని మీరు కలిగి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థనలు ఏకీవించండి. ఈ ప్రార్థన మీరు వినండి, ఆమేన్ చెప్పండి, లైక్ చేయండి. ఎక్కడున్నా కూడా, కిచెన్లో ఉన్నా, రోడ్డు మీద నడుస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో కూర్చొని ఉన్నా, ఎక్కడున్నా ఈ యొక్క ప్రార్థనను ఆన్ చేసుకుని విను. నీకు నెమ్మది, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు మేము నెమ్మది. మా ప్రార్థనలో మీకు తోడుగా ఉంటాం. అలాగే ప్రభు సహాయం చేయను కాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకెంత వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దైవజనుడు భక్సింగారు దేవుడు, మా దేవుడు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఈ వాగ్దానం ప్రతి వారి పక్షంగా నెరవేర్చు. ఈ ప్రార్థనలు ప్రతి కుటుంబానికి దీవెనకరంగా మార్చి దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వృద్ధాప్య బలహీనతలు ఉన్నవారి కొరకు, పడకల మీద ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయం చేయండి, కనికరించు, దాన్ని మీరు పాలించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకై ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, ప్రభా, మరి చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, గవర్నమెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, ప్రభా, రాణి సిస్టర్ కుటుంబం బిడల కొరకు, ఎలిజబెత్ సిస్టర్ కొరకు, సోదరి సలోమి, గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ మినిస్ట్రీ, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్, చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు, వారి రక్షణ, మారుమనసు కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. స్వార్థికులు, కాపురులు, ఉపదేశకులు, బోధకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులైన పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు, వరం అనే బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు మా ప్రభా జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, సహాయం చేయండి. మీరే కృప చూపించు, దాన్ని మీరు పాలించు. ప్రభా, మరి జయమన్ అక్క హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సో డేవిడ్ వారి కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు మా ప్రభా, డాక్టర్ నో అన్న, డాక్టర్ కృష్ణయ్య అన్న, మోహన్ అన్న కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. డానియల్ ఎఫ్రాయిం అన్న కుటుంబం కొరకు, కాంతక్క కుటుంబం కొరకు మా ప్రభా సహాయం చేయండి. అనిల్ ఫిలిప్ అన్న మా ప్రభా కుటుంబం కొరకు, కె రాజు అన్న కుటుంబం బిడల కొరకు మా ప్రభా, సోనియా అక్క కుటుంబం బిడల కొరకు, దయల తండ్రి మోహన్ రాజ్ బ్రదర్ కుటుంబం బిడల కొరకు, ప్రహ్లాద్ అన్న కుటుంబం బిడల కొరకు, శ్రీకాళహస్తి, బెతెస్దా పరిశుద్ధులు, కడప, బేతేల్, మల్క్పేట, హోరేబ్, ప్రభా, పెనియాలు, ఏలిం, షాలిం, బేతనియా, బేతేల్, కర్మేల్, గిల్గాల్, సేన్ అమర్పేట, సేన్ బడంగపేట కొరకు, జి రాజన్న ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు, హెబ్రోన్ కొరకు, జెహోషామా, చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, బ్రాంచెస్ అన్నిటి కొరకు, రాజ్ కుమార్ యొక్క ఆరోగ్యం కొరకు, అర్పణ స్టడీస్ కొరకు మా ప్రభా, మధు బ్రదర్ ఆరోగ్యం బిడల కుటుంబం కొరకు, పద్మరావుని ఆరోగ్యం కొరకు, హెబ్రోన్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, పరిచర్యను దీవించు. హెబ్రోన్లో సంపూర్ణమైన సమాధానం, నెమ్మది దయచేయండి. ప్రతి కలవరాన్ని తొలగించు. లేట్ సారమ్మ అంటే కుమారులు, కుమార్తెలు, మనవల, మనవరాళ్ళ సంతానాన్ని దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, చంద్రబాబు కుటుంబం కొరకు,
రాజవర్ధన్ బ్రదర్ ఆరోగ్యం కొరకు, మా ప్రభా గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, సోదరి జ్యోతి కుటుంబం బిడల కొరకు, రాబిన్ ఆరోగ్యం కొరకు, పరలోకపు తండ్రి యేసుమనక్క ఆరోగ్యం కుటుంబం బిడల కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం బిడల కొరకు, మా ప్రభా శుభలక్ష్మక్క ఆరోగ్యం కొరకు, సౌడు టి ప్రసాద్ అన్న కుటుంబం బిడల కొరకు, రాజ్కుమార్ అన్న కుటుంబం కొరకు, రాకేష్ బ్రదర్ పరిచర్య కొరకు, మేరలపాక రమణారెడ్డి అన్న ఆరోగ్యం కొరకు, మా ప్రభా జ్ఞాపకం చేసుకున్న నిర్మలక్క కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కనకరించు, సహాయం చేయండి. ప్రభా రాధక్క ఆరోగ్యం కొరకు, మార్తా సిస్టర్, సహార సుశీలక్క, పూలబాయక్క, సరోజిని దేవక్క, వర్ధాని సిస్టర్, మా ప్రభా బ్యూలా భాస్కర్ అన్న, ఏసన్న అంకుల్, శరత్ రజ్జక్క కుటుంబం కొరకు, డానియల్ బ్రదర్ ఆరోగ్యం కొరకు, ప్రభా వీరందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచు. సోడు ప్రసాదం అనే పిల్లల కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, మా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవిధేయులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దర్శించి రక్షించు. రేచెల్లక్క కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి సహాయం చేయండి, కనికరించు, కృప చూపించు. మీ నామనకు మీరు మహిమ తెచ్చుకున్న జీటంకుల కుమార్తె డోర్కస్ అక్క కుటుంబం బిడల కొరకు, ఈ దినం ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మా ప్రభా మ్యారేజెస్, రిసెప్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. కరుణా సిస్టర్ కుటుంబం కొరకు, కేజీ అక్క కుటుంబం బిడల కొరకు, లేట్ సరోజిని మోహన్ రావు గారి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాండ్లు సంతానాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా స్టేట్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, చదువుతున్న యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మరి మహేష్ అన్న కుటుంబం కొరకు, షీలక్క కుటుంబం కొరకు, అనిల్ పాలన్న, ఎస్కే ప్రేమ్ కుమార్ అన్న మీరే జ్ఞాపకం చేసుకుని దీవించము, ఆశీర్వదించము, బలపరచు, నడిపించము, తోడుగా ఉన్నాం. మా ప్రభా సహాయం చేయండి. మా తండ్రి మరి విశ్వనాథం అన్న కుటుంబం కొరకు, ఆల్ఫ్రెడ్ జాన్ అన్న కుటుంబం బిడ్డలో సంతానం, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మరి బ్యూలాలో ఉన్నటువంటి పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ పరిచర్య, సిస్టర్స్ పరిచర్య, వార కుడికలు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నూతన ఆత్మలతో నింపు, సంఘాన్ని విస్తరింపచేయండి. ప్రభా పరిచర్యను దీవించు, ఆశీర్వదించు, జ్ఞాపకం చేసుకుని వసంతక్క కుటుంబం కొరకు, వనజక్క ఆరోగ్యం కొరకు, పరలోకపు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని సహాయమును చేయండి. మా ప్రభా పి మాణిక్యం ఆంటీ, ఎన్ మాణిక్యం సిస్టర్, బి మాణిక్యం సిస్టర్, కాలనీ మేరంటి కొరకు, మరి శారక్క కొరకు, కర్పూగమక్క కొరకు, దేవమన ఆంటీ ఆరోగ్యాల కొరకు, నీరజ సిస్టర్ కొరకు, భాగ్యం ఆంటీ కొరకు, మోనిక సిస్టర్ కొరకు, కళ్యాణ్ సిస్టర్ కొరకు, ప్రభా మరి డోర్కస్ కొరకు, జి రావులమ్మ ఆంటీ కొరకు, మా ప్రభా మరి విజయక్క కొరకు, సుష్మక్క కొరకు, విమలక్క కొరకు, మా ప్రభా సోనీ సిస్టర్ కుటుంబం బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి బలపరిచి మంచి ఆరోగ్యాలతో నింపు. విలాసిని అక్క కుటుంబం కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. లీలక్కకి మంచి ఆరోగ్యం దయచేయండి. పరలోకపు తండ్రి పరిమళ సిస్టర్, దమరి, అలాగనే వాణి సిస్టర్ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు. అవసరాలు తీర్చు, స్థలం సేల్ విషయంలో సహాయం చేయండి. భాస్కర్ అన్న కొరకు, యేసురత్నం అంకుల్ అన్న కొరకు, మా ప్రభా ఆశీర్వాదం అన్న కొరకు, లేట్ సంజీవరావు బదరు కుటుంబం బిడ్డలు వారిని దీవించి ఆశ్రయించి బలపరచు. మా ప్రభా సహాయం చేయండి తండ్రి. తిమోతి అన్న కుటుంబం కొరకు, కపిల్ కొరకు, మా ప్రభా నరసింహన్న కుటుంబం కొరకు, మరి దాతునగర్ పేట అన్న కుటుంబం బిడ్డల కొరకు, నాని బ్రదర్ కుటుంబం కొరకు, ప్రతాప్ కొరకు, అలాగని తండ్రి సోడు ప్రేమ కొరకు, విజయ పీటర్ అన్న కొరకు, ప్రభుదాస్ అన్న కొరకు, ప్రభాకర్ అన్న కొరకు, కుమార్ అన్న కొరకు, రమేష్ అన్న కుటుంబాల కొరకు దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. కోటేశ్వర బ్రదర్ మరి స్పీడీ రికవర్ చేతి విషయంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. జయంత్ అన్న కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మరి సుధీర్ బ్రదర్, కోటిపేటర్ బ్రదర్, శ్యామ్ బ్రదర్, మా ప్రభా మరి జోసఫ్ రత్నం అన్న కుటుంబం బిడల కొరకు, వారిద్దరు కుమార్తెల యొక్క మరి హౌస్ కన్స్ట్రక్షన్స్ కొరకు, సౌడి సాల్మాన్, రెబెకా వారికి సంతాన విషయంలో దయ చూపించండి. మా ప్రభా విజయ్ కుమార్ అన్న కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే సహోదరులు, సహోదరీలు, నూతనంగా మందిరంకి వస్తున్న వాళ్ళు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని
మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఆ యొక్క దాసుని కనుకరించి ప్రభా మంచి ఆరోగ్యమునిచ్చి నా గొంతుకును మీరు ముట్టి మీ పరిచర్య కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభా ఆరోగ్యమును దయచేయమని, మీ పునరుద్ధానపు శక్తిని నాకు దయచేయమని తండ్రి మీరే బలపరిచి మీ మహిమ కొరకు వాడుకోమని ప్రభా మీరే కృప చూపించు. ఈ దినం ఆశీర్వాదం అన్న వాళ్ళ ఇంట్లో జరిగే సెమీ క్రిస్మస్ మీటింగ్లో తోడుగుండు మా ప్రభా. మిగిలిన డేస్లో జరిగేటువంటి సెమీ క్రిస్మస్ మీటింగ్స్ని దీవెనకరంగా చేసి శత్రువుకు సిగ్గు కలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడిచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనవి, మీరందరూ మరి మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మనవి. ప్రత్యేకంగా దాసుని మరి హెల్త్ కొరకు, మరి త్రోటి ప్రాబ్లం, కొంత కోల్డ్ కాఫ్, శరీర బలహీనతలు, మరి షుగర్ ప్రాబ్లం, బీపీ, కొంత లివర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అయితే వాటన్నిటిలో ప్రభు కృపనిచ్చి పరిచర్యలో ప్రభు సహాయపడి ప్రభు మహిమ కొరకై వాడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. తిరిగి మరి ఈ డిసెంబర్ మాసంలో 2వ తారీఖు నుంచి మేము సెమీ క్రిస్మస్ గాస్పుల్ మీటింగ్స్ మేము ప్రారంభించాం. ప్రభు కృపను బట్టి ఈ దినం వారికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. మీరు చేస్తున్న ప్రార్థనలన్నిటికీ వందనాలు. ఇంకా ఈరోజు నుంచి 24వ తేదీ వరకు కూడా సెమీ క్రిస్మస్ గాస్పుల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీరు మా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. మేము మరి అన్ని జనుల మధ్యలో, హిందువుల మధ్యలో, ప్రభువుని ఎరగినటువంటి వారి మధ్యలో సువార్త ప్రకటించినటువంటి లేక ప్రకటించనటువంటి వారి మధ్యలో ఈ సెమీ క్రిస్మస్ మీటింగ్స్ మేము జరిగిస్తూ ఉన్నాం. అందుకే మరి మామూలుగా అయితే వారు దేవుని వాక్యాన్ని ప్రకటించనివ్వరు. అందుకే మేము ఒక వాళ్ళకు అర్థమయ్యే విధానంలో వారు ఓహో సెమీ క్రిస్మస్ అంటే ఎలాగుంటుంది అనే దానికి అర్థం అవటానికి వాళ్ళకు అర్థమయ్యే విధానంలో మేము ఈ మీటింగ్స్ జరిగిస్తూ ఉన్నాం. అందుకనే చాలామంది మరి రెస్పాన్స్ అవుతున్నారు, వారు చాలామంది వింటున్నారు, చాలామంది వస్తున్నారు. దాదాపుగా మరి 100 మంది, 120 మంది, 130 మంది, 150 మంది ఇలాగూ చాలామంది వస్తున్నారు, చాలామంది వింటున్నారు. మీ ప్రార్థనలను బట్టి దేవుడు అద్భుతంగా సహాయం చేస్తున్నాడు. ఇంకా ముందున్నటువంటి మీటింగ్స్లో ప్రభు ఎక్కడ కూడా, శత్రువు ఎక్కడ కూడా పనిచేయకుండా ప్రభువే సహాయపడి ప్రభు మహిమ కొరకై జరిగించబడినట్లుగా, ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభు మహిమార్థమై జరిగించబడినట్లు మరి అయోగ్యదాసుని కొరకు, రక్షాపురంలో ఉన్నటువంటి వ్యూల పరిశుద్ధుల కొరకు, మరి మా కొరకు మీరు ప్రార్థన చేయాలి అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.